హాయ్ అండి. ఈరోజు సెకండ్ వీడియోలో మనం సింపుల్గా వీడియోని ఎడిట్ చేసి యూట్యూబ్లోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో చిన్న ఇమేజెస్ తీసుకొని ఒక వీడియో ఎలా తయారు చేయొచ్చో చూసాం. దాంతోపాటు ఆ వీడియోకి వాయిస్ ఏ రకంగా యాడ్ చేయొచ్చో చూసాం. అయితే ఈరోజు మనం నెక్స్ట్ వీడియోలో ఇమేజెస్కి యానిమేషన్స్ ఎలా యాడ్ చేయాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి మనం చూద్దాం. ఎవరైతే ప్రీవియస్ వీడియో మిస్ అయినారో దయచేసి ప్రీవియస్ వీడియోని చూడండి. ప్రీవియస్ వీడియోలో చక్కగా మనం నేర్చుకోవడం జరిగింది. ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోకుండా మన దగ్గర ఉన్నటువంటి ఫోన్ తోటి మనం సింపుల్గా యానిమేషన్ లేకుండా పెద్దగా లేకుండా సింపుల్గా మనం ఒక వీడియోని తయారు చేసుకొని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోను కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో ప్రీవియస్ వీడియో చూడండి, పార్ట్ 1. అందులో సింపుల్గా మనము వీడియోని ఎలా ఎడిట్ చేయొచ్చో చూసాం. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక వీడియోకి టెక్స్ట్ ఎలా యాడ్ చేయొచ్చు, అదేవిధంగా యానిమేషన్స్ ఎలా యాడ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఇక ఈ వీడియోని మొదలు పెడదామండి. మనం ప్రీవియస్ వీడియోలో చూసిన విధంగా ఇక్కడ 3 ఇమేజెస్ తీసుకొని ఒక షార్ట్ లెంత్ వీడియో ఒకటి మనం తయారు చేసినాం. వీటికి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యానిమేషన్స్ యాడ్ చేద్దాం. యానిమేషన్ యాడ్ చేయడానికి మనకు వీడియో ఒక క్లిప్పింగ్ మధ్యలో ఇలా మనకు ఇక్కడ డంబెల్ ఆకారంలో ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. మనము ఏ ట్రాన్సిషన్ కావాలిస్తే ఆ రకంగా అది డిస్ప్లే అవుతుంది. సపోజ్ మీరు డిజాల్వ్ అనే ట్రాన్సిషన్స్ ఇలా ఉంటుంది. జూమ్ అవుట్ అంటే జూమ్ ఇన్, లైక్ దట్. మనకు రొటేట్, ఇలా ఏది కావాలిస్తుంది మనం ఇక్కడ డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సరే నేను జూమ్ అవుట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ అప్లై టు కరెంట్ క్లిప్ ఆర్ ఆల్ క్లిప్స్ అని ఉంటుంది. మనం ఒక కరెంట్ క్లిప్, ఆల్ క్లిప్స్ అంటే అన్ని క్లిప్స్కి అది అప్లికబుల్ అవుతుంది. సో అన్ని క్లిప్స్ పెట్టేసి ఇలా పెట్టేసేయండి. ఇక తర్వాత మనకు నెక్స్ట్ ఉన్నటువంటిది అంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. ఈ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ మీరు దీన్ని రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది వస్తుంది. ఏం టెక్స్ట్ యాడ్ చేయాలి అనేది మనం చూద్దాం. యాడ్ టెక్స్ట్కి వెళ్దాం. యాడ్ టెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఎనీథింగ్ ఏదో ఒకటి మనం ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి సబ్స్క్రైబ్ ఏ కలర్లో కావాలంటే ఆ కలర్ వస్తుంది. రెడ్ కలర్. ఓకే, రైట్ మార్క్స్ కొట్టేసేయండి. దీన్ని ఇక్కడ పైన రావాలి కాబట్టి సైడ్కి పెట్టుకోండి. ఇలా మనం దాన్ని మూమెంట్ కూడా చేసుకోవచ్చు. మూమెంట్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనకు ఈ బటన్ ఎన్ని క్లిప్స్కి రావాలంటే అన్ని క్లిప్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ క్లిప్స్కి మనం 3 అవుట్ ఆఫ్ 3 క్లిప్స్కు 2 క్లిప్స్కి ఈ బటన్ సబ్స్క్రైబ్ రావాలి. ఓకే, 2 క్లిప్స్కి ఈ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. ఇక తర్వాత దీన్ని ఎస్ కొట్టేసి సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ టెక్స్ట్ టు ది థర్డ్ క్లిప్కి ఇంకొక టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే యాడ్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్, లైక్. నౌ లైక్ అని రాద్దాం. లైక్ దస్ కలర్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, స్టైల్ అని. అంటే అవి ఆ లైక్ అనే బటన్ ఎలా మూమెంట్ కావాలి అనేది, వైపా, ఎక్స్పాండా, స్టాండర్డ్ ఫార్మాటా, టైటిలా, ఎలా కావచ్చు అలా వస్తుంది. సరే, మనం ఎనీ వన్ యూ కెన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయండి, దాన్ని మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ బటన్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ కలర్, ఇక్కడ మన విజిబిలిటీ లేదు. మళ్ళీ ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే దానిపైన మనకు కలర్ వస్తుంది. కలర్ క్లిక్ చేసుకోండి. యూ కెన్ చేంజ్ ది కలర్ చేంజ్ చేస్తుంది, ఎల్లో కలర్. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా మూమెంట్ చేసి ఇప్పుడు మనకు వీడియో వచ్చేసరికి ఈ క్లిప్ ఓన్లీ థర్డ్ క్లిప్కి ఏమో లైక్ అనే బటన్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ క్లిప్స్కి ఏమో సబ్స్క్రైబ్ అనే బటన్. దీన్ని ఇలా ఉంటుంది. ఇక దీని తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, మనకు ఈ వీడియో సేవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రివ్యూ ఒకసారి చూడండి. ప్రివ్యూ మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ 2 క్లిప్స్
సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది, థర్డ్ క్లిక్కి లైక్ బటన్ వచ్చింది. ఇలా మనము వీడియోని సింపుల్గా ఎడిట్ చేసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం చేసుకోవచ్చు. చూశారు కదండి, ఈ రకంగా మనము వీడియోని సింపుల్ పద్ధతిలో ఎడిట్ చేసుకోవచ్చు. ఆ వీడియోని మనం అవసరం మేరకు యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవడం కానీ వేరే దగ్గర మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియో క్లిప్పింగ్స్ని ఎలా ఎడిట్ చేయాలో మనం చూద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.